90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి కొన్ని ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించినటువంటి వాటిలో కొన్ని చెప్పటం జరిగింది. కామాక్షి అమ్మవారికి సంబంధించింది. అలా టర్న్ చేస్తూ ఒక మనిషి వైరాగ్యంలోకి రావాలి అని అంటే ఎంత శూన్యతతో కూడుకున్నటువంటి ఆ ఎనర్జీని కూడా హోల్డ్ చేయగలగాలి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అది ప్రీవియస్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఈ మాట ఎందుకన్నాను అని అంటే శూన్యాన్ని హోల్డ్ చేయటం అంటే ఆ ఎనర్జీని హోల్డ్ చేయటం కూడా అదొక వైరాగ్యంలోకి వెళ్తే కానీ తెలియదు. అది అంటే చాలా పెద్ద మీనింగ్. అది దాన్ని కట్లుగా అనంతకృష్ణ స్వామి గారు చాలా సింపుల్గా డివైడ్ చేసి చెప్పారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్ అని. ఎందుకంటే ఒక మనిషికి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందనంటే అమ్మవారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక ఎనర్జీ, శూన్యతతో కూడుకున్నటువంటి ఎనర్జీ, అది కూడా మన మీద ఆ ప్రభావం చూపించి వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత కోరికలు చచ్చిపోతాయి. చాలా గ్రేట్ నాలెడ్జ్ అసలు. స్పిరిచువల్ పరంగా కనుక మనం చూసుకుంటే బియాండ్ స్పిరిచువల్ కాదు, ఏం కాదు, మన సబ్జెక్టే. ఎస్, అవన్నీ సంపాదించాలంటే వైరాగ్యం రావాలంటే వచ్చినా అవన్నీ సంపాదిస్తావు కదా. అది వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నువ్వు ఎగరాలనుకున్నప్పుడు బరువులను ఇది తీసి పక్కన పెట్టేసావు. సింపుల్ లాజిక్ ఇది. నువ్వు ఎంత ఎగరాలనుకుంటే అన్ని బరువులు తీసి పక్కన పెట్టేయాలి. నీ జీవితంలో నువ్వు ఎదగాలనుకున్నప్పుడు దేన్ని పట్టించుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పర్వతారోహణ చేసేవాడు ఉన్నాడు. ఎంత వీలైతే అంత పనికిరాని వస్తువులన్నీ పక్కన పెట్టేసి దానికి సంబంధించిన వస్తువులు మాత్రం పట్టుకెళ్తాడు. ఎందుకంటే ఏ చిన్న బరువున్న తట్టుకోలేడు, ఆ వెయిట్ని మోయలేడు. ఎందుకంటే అది మామూలు కాదు పర్వతారోహణకి. అలాగే మీరు ఎగరాలనుకున్నప్పుడు మీ జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు పనికిరాని వాటి అన్నిటి తీసి పక్కన తోసేయండి. ఇది ఎంత చక్కగా చెప్పాడంటే ఐన్స్టీన్ ఉన్నాడు. ఐన్స్టీన్కి అన్నారు కదా, ఒక మైలులో ఎన్ని అడుగులు ఉంటాయని అడిగారు. నాకేం తెలుసు అన్నాడు. సింపుల్గా అలా కాదు, గ్రహగతుల్ని లెక్క పెట్టినాడికి ఒక మైల్లో ఎన్ని అడుగులు ఉంటాయని తెలీదా అని అన్నాడు. నాకేం తెలుసు, నాకేం తెలియదు అన్నాడు ఆయన. అంటే ఆయన ఏమంటాడంటే పనికిరాని విషయాలన్నిటిని నా మనసులో నేను మోయలేను, వీలైనంత వదిలిపెట్టేస్తాను. ఒక మైలులో ఎన్ని అడుగులు ఉంటాయనేది అది ఎప్పుడో స్టార్టింగ్లో నాకు అవసరం. ఇప్పుడు నేను గ్రహగతులు లెక్క పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకా అదెందుకు? అర్థమవుతుందా లేదా? కాబట్టి నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా కిందికి ఆలోచించడం కానీ లేకపోతే చిన్నవాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. మనం ఏం చేస్తామంటే, నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, ఒక విఐపి ఉన్నాడు, లేదంటే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఓకే, అతను ఒక ఇంటర్వ్యూ ఉంది, లేదంటే ఒక సభాముఖంగా ఏదో చెప్తున్నాడు. ఆయన చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన పాత భావాలు ఏవైతున్నాయో, ఆయన పడ్డ బాధలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఆ బరువులు ఇంకా నువ్వు మోసుకొని వచ్చావు. ఆ బరువులు నీతోనే మోసుకొని వస్తున్నావు. దాదాపు ఈ 40-50 సంవత్సరాల నుంచి ఆ బరువులన్నీ నీతోనే మోసుకొని వస్తున్నావు. నువ్వు కొత్తగా ఎక్కడ కనిపిస్తావు? నువ్వు కొత్తగా కనిపించాలి కదా, ఉన్నతంగా కనిపించాలి కదా, జనాలకు ఒక చార్మింగ్ కనిపించాలి కదా. ఇవన్నీ అతికించుకొని వచ్చావు నువ్వు. అంటే పాత బట్టలు కూడా నీతోనే కూడా తీసుకొచ్చావు. ఈ కొత్త బట్టలు పాత బట్టలు అన్నీ కలిసిపోయి గిజిబిజిగా కనిపిస్తున్నాయి. నువ్వు కొత్తగా కనిపించాలంటే పాతని వదిలేసి అప్పుడు నువ్వు కొత్తగా కనిపించాలన్నప్పుడు ఓ ట్రిమ్గా ఒక చార్మింగ్గా కనిపించాలన్నప్పుడు ఈ ఆధునిక యుగానికి ఇప్పుడు నువ్వు సంపాదించినటువంటి డబ్బుకి, నువ్వు సంపాదించినటువంటి హోదాకి నువ్వు ఎలా ఉండాలనే దాని మీద నువ్వు ఆలోచించినప్పుడు పాత అన్ని వదులుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం పొరపాటు అంటే ప్రతి వాళ్ళు చాలామంది అంటే ఇప్పుడు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కావచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళు కూడా దాదాపు చేసే పొరపాటు అదే. ప్రతిదాన్ని మోసుకొని వస్తున్నారు. ఇక్కడ దాకా మోసుకొని రావడం వల్ల వాళ్ళ జీవితంలో అనుకున్నంత సక్సెస్ని సాధించలేకపోతున్నారు. ఇప్పుడు మన దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తారు. ఓకేనా? నేనేమంటానంటే ఎన్నోసార్లు చెప్పాను, మన క్లాస్లో జాలి ఉండదు, కరుణ ఉండదు, దయ ఉండదు, ప్రేమ ఉండదు, ఇవన్నీ ఏముండవు అన్నాను. ఎమ్మటే మనకి క్లాస్లో కొత్తగా ఎవరైతే సబ్జెక్ట్ ఉంటున్నారో అమ్మో అవన్నీ లేకుండా ఎలా బతికేస్తాం, ఒక గుండె దడ అనేది వచ్చేస్తుంది. ఈయన ఇంత కరకటకి చెప్తున్నాడు కదా, ఇవన్నీ లేకపోతే ఎలా బతికేస్తాం? నా భార్య పట్ల ప్రేమ ఉండాలి, నా పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. నేను 1 గంట లేట్ అయితే మా పాప గేట్ దగ్గర వచ్చి ఎదురు చూస్తుంది, నాన్న అని. అవునా కదా? ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఇంకా వాటన్నిటిని నువ్వు పట్టుకున్నావు, వాటిని వదిలేయలేదు కాబట్టి నీ జీవితంలో నీ అత్యున్నత లక్ష్యాన్ని నువ్వు చేరలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సెయిలర్ ఉంటారు, అంటే మనకి నావలో ప్రయాణించే మన వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్. వాళ్ళు దాదాపు ఈ దేశం నుంచి ఇంకో దేశం పోవాలంటే 1 నెల 2 నెలల టైం పట్టుద్ది సముద్ర ప్రయాణంలో. ఆ సముద్ర ప్రయాణంలో వాళ్ళు బయలుదేరి నుంచి అక్కడ చేరుకొని మళ్ళీ ఇక్కడికి రావడానికి దాదాపు 4 నెలలు టైం పట్టుద్ది. అవును.
ఆ 4 నెలలు మధ్యలో ఇంటి దగ్గర ఏమైనా జరిగినా అతను రాలేడు. అర్థమవుతుందా? మధ్యలో ఏమైనా జరిగినా రాలేడు. ఎందుకంటే సముద్రం మధ్యలో ఎక్కడో ఉంటాడు ఆయన. ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది, ఒక్కోసారి ఇంకేదో అవుతుంది. కానీ తన లక్ష్యం ఏంది? తన పై అధికారి తనకు అప్పచెప్పినటువంటి ఆ బాధ్యతని క్షేమంగా చేర్చి మళ్ళీ తిరిగి రావాలి. ఆయన బాధ్యత అది. ఈ బాధ్యతలో ఇక్కడ ఇవన్నింటినీ మర్చిపోయినాడు ఆయన. అర్థమైందా? నేనేమంటున్నా అంటే వీళ్ళకి ఏం కావాలో ఏర్పాటు చేశాడు, కానీ ఈ సెంటిమెంట్ అయ్యో నేను లేకపోతే మా పాప తినదు, నేను లేకపోతే మా పాప నా కోసం ఎదురు చూస్తే ఇవన్నీ అనుకుంటే ఆ డ్యూటీ సక్రమంగా చేయగలడా? చేయలేడు. అంటే ఇవన్నింటిని మోసుకోలేని వెళ్ళలేదు ఆయన. ఇవన్నీ ఒడ్డు దగ్గరనే వదిలిపెట్టేసి వెళ్ళాడు ఆయన. అర్థమవుతుందా? పడవలో మోసుకొని వెళ్ళలేదు. ఒకవేళ పడవలో మోసుకొని వెళ్తే ఆయన వెళ్ళలేడు అక్కడ దాకా. అవును, మధ్యలో ఏదో అనారోగ్యం రావడం కానీ ఇదే జరుగుతుంది. దీనికి మన సబ్జెక్ట్లో స్టార్టింగ్లో కూడా మనం చెప్పుకున్నాం. నువ్వు ఈ ఒడ్డునున్నావు, అన్ని సమస్యలతో ఉన్నావు. ఓకే, ఇక్కడ నీ భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నీ ఫ్యామిలీ ఉంది, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నువ్వు పడవలో ఒంటరిగా అటుపై ఒడ్డుకు వెళ్తున్నావు. ఆ ఒడ్డుకు వెళ్ళగానే అక్కడ డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. ఇటు చూడగానే వీళ్ళందరూ కనిపించారు, భార్య, పిల్లలు, వీళ్ళందరూ బంధువులు అందరూ కనిపించారు. అక్కడి నుంచి చూసి వీళ్ళు నాన్న అని పిలుస్తుంది. అర్థమైంది? ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం కంటే నీ లక్ష్యం నీకు కావాలా, వీళ్ళందరూ కావాలనుకున్నప్పుడు నువ్వు ఇమ్మీడియట్లీ ఏం చేయాలంటే నువ్వు ఏదైతే వెళ్ళిన పడవ ఉందో దాన్ని కాల్ చేయాలి. ఎందుకంటే నీకు ఈత రాదు. అర్థమైందా? దాన్ని కాల్ చేస్తే కానీ నువ్వు తిరిగి రాలేవు మళ్ళీ. అప్పుడు ఏమవుతుంది? ఇక కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యంతో నువ్వు కూడి ఉంటావు. అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. విశ్వం నీకు బంగారు నిచ్చెనిచ్చింది. నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఆర్ జనవరిలో ఇవి 2 రిపీట్ చేస్తాను నేను. ఎందుకంటే మన సబ్జెక్ట్కి పునాది ఇవి 2 కాబట్టి. అర్థమైందా? విశ్వం నీకు ఒక బంగారు నిచ్చెనిచ్చింది. దానికి రత్నాలు, వజ్రాలు, ముత్యాలు, రకరకాల కెంపులతో పొలగబడి ఉంది. ఎంత అందంగా ఉందంటే అది ఇచ్చిన ఇలా ముట్టి ఒకసారి స్పృశిస్తే నీ బాడీ ఎంత పులకరిస్తుంది. ఎక్కాలని ప్రయత్నం చేస్తే ఒక మెట్టెక్కి 2వ మెట్టెక్కే లోపల ఈ మెట్టు విరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 3వ మెట్టెక్కే లోపు ఈ 2వ మెట్టు విరిగిపోతుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతున్నప్పుడు ఒక్కొక్క మెట్టు విరిగిపోతుంది. నీకు కింద దిగే అవకాశం లేదు. నువ్వు నిరంతరం పైకి వెళ్తుండాలి, ఉన్నతి వైపు మాత్రమే ప్రయాణం చేస్తుండాలి. ఆనంద డోలికెళ్ళు నువ్వు తేలియాడాలి. ఇక్కడ కూడా అంతే. అటువైపు వెళ్ళావు, పడవను కాల్ చేసావు, ఇటు రావు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ బరువులన్నీ మోసుకొని మళ్ళీ అటు వెళ్తారు, లేదా ఆ పడవను కాల్ చేయరు. అందుకని ఏమవుతుంది? ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఓకే, పట్టింది, సంపాదించేశారు, అనుకునేది పొందారు, ఆనందం అనుభవించేశారు, అన్నీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు, వెనకకి వస్తున్నారంటే పడవను కాల్ చేయలేదు. సింపుల్. లేదంటే నిచ్చిన ఒక స్టెప్ ఎక్కగానే భయం అయింది, మళ్ళీ అక్కడ నుంచి దూకేశారు. అది ఇలా జరుగుతుంది పొరపాటు. కాబట్టి నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నీకున్న బరువులన్నీ ఇక్కడ వదిలిపెట్టేసేయి. నీ జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకంటే అంత ఎత్తుకే తగ్గలుగుతావు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మనకు ఐన్స్టీన్ ఏమన్నాడు? ఒక మైల్లో ఎన్ని అడుగులు ఉన్నాయంటే నాకు తెలియదు అన్నాడు. ఎందుకన్నాడంటే కారణం ఇది. ఎందుకంటే దీన్ని పట్టుకొని నేను కూర్చుంటే ఇంకా నేను ముందుకు పోలేను, ఇవి అయిపోయినాయి. ఇవన్నీ మనం అనుభవించి చేసావు, అన్నీ చూసావు, అన్నీ అయిపోయినాయి కదా. ఇంకా వీటి గురించి ఆలోచించకుండా ఉన్నతి వైపు మాత్రం ఆలోచించి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరాలి, నువ్వు అనుకున్న డబ్బు సంపద నువ్వు ఆనందంగా అనుభవించాలన్నప్పుడు నీ బరువులన్నింటినీ తీసి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.